నమస్కారం అండి. నేను కొన్ని అంటే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఒక ఇంటికి వాస్తు చూడడానికి వెళ్ళాను. అది ఎలా ఉంది అంటే ఈస్ట్ ఫేస్ రోడ్ అండి. ఇది ఈస్ట్ కదా. ఈస్ట్ ఫేస్లో ఇక్కడ రోడ్ ఉంది. ఇతను ఈ ఇంటి వాస్తు చూసిన తర్వాత దీంట్లో ఒక 2-3 తప్పులు నాకు కనిపించినాయి. ఏంటంటే మెయిన్గా ఈ మెయిన్ గేటు ఏదైతుందో ఈ గేట్ ఏదైతుందో ఈశాన్యంలో పెట్టిండు, కానీ మొత్తం ఈ మూలకు పిల్లర్ అనేది రాకూడదు. ఈ మూలకు పిల్లర్ అనేది రాకుండా ఇక్కడ కనీసము 1/2 ఫీటు లేదా 1 ఫీటు వదిలిపెట్టిన తర్వాతనే ఇక్కడ పిల్లర్ రావాలి. గేటుకు ఉన్న పిల్లర్ అనేది ఇక్కడ రావాలి. సో ఇదొక తప్పు ఉంది ఆ ఇంటికి. రెండవది, ఈ ఆగ్నేయంలో మెట్లు ఉన్నాయండి అతనికి. ఈ ఆగ్నేయంలో మెట్లు కరెక్టే, కానీ ఈ కింద అతను ఏం చేశాడంటే మెట్ల కింద ఇక్కడ బాత్రూమ్ కట్టిండండి. ఎప్పుడైనా సరే మనకు మెట్లు ఆగ్నేయంలో కానీ వాయవ్యంలో కానీ లేదా నైరుతిలో కూడా, కొంతమందికి దక్షిణ ఫేస్ ఉన్న వాళ్ళకి నైరుతిలో కూడా మెట్లు కట్టుకుంటారు. ప్లస్ వెస్ట్ ఫేస్ ఉన్న వాళ్ళు ఇక్కడ పశ్చిమ నైరుతిలో కూడా మెట్లు వస్తాయి. సో ఇట్లాంటి మెట్లు వచ్చినప్పుడు వీటి కింద మనము బాత్రూమ్లు కట్టకూడదండి, అలాగే వదిలిపెట్టాలి. కానీ ఇతను ఇక్కడ బాత్రూమ్ కట్టాడు. ఇది ఒక తప్పు అండి. ఇక్కడ గేటు దగ్గర ఈశాన్యంలో పిల్లర్ పెట్టడము ఇదొక తప్పు. ఈ 2 తప్పులు ఇక్కడ ఉన్నాయి. అయితే అతని ప్లాటు ఇక్కడ ఈస్ట్ ఫేస్తో పాటు వెస్ట్ సైడ్ కూడా రోడ్ ఉందండి. 2 రోడ్లు ఉన్నాయి. 2 రోడ్లు ఉన్నప్పుడు ఇలా క్రాస్గా ఈ ఏదైతే భాగం ఉందో ఈ పశ్చిమ నైరుతి అనేది ఈ ప్లాటుకు పెరిగింది. కానీ అతని ఇల్లు మాత్రము ఇలా 4 మూలలు కరెక్ట్గానే కట్టుకున్నాడు. ఇంటి లోపల వాస్తు కరెక్టే ఉంది. ఈ బయట ఏదైతే ఈ ఎక్స్ట్రా ఇది ఉందో ప్లాట్కి, ఇది ఎక్కువ ఉందండి. అంటే పశ్చిమ నైరుతి పెరగడం దీనికి తప్పుగా ఉంది. ఇల్లు మాత్రం 4 మూలలు కరెక్ట్గానే కట్టుకున్నాడు. అయితే నేను అతనికి ఏం చెప్పానంటే, నేను ఇల్లు చూడగానే వారికి చెప్పడం జరిగింది, ఈ ఇంట్లో అనారోగ్యాలు తప్పకుండా ఉంటాయి అని చెప్పాను. ఆర్థిక ఇబ్బందులు కూడా కలగవచ్చు అని చెప్పిన. ఎందుకంటే ఈశాన్యం పిల్లల వల్ల ఆర్థిక ఇబ్బందులు లేదా గుండెకు సంబంధించిన సమస్యలు కూడా ఏర్పడతాయని చెప్పిన. ఈ ఆగ్నేయంలో మెట్ల కింద బాత్రూమ్ ఉండడం వల్ల అనారోగ్యాలు ఉంటాయని చెప్పాను. ఆ తర్వాత ఈ పశ్చిమ నైరుతి ఇలా పెరగడం ఇది తప్పు. దీన్ని ఇలా ఉండడం వల్ల కూడా మీకు అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, ఈ పశ్చిమ నైరుతి వల్ల కూడా గుండెకు సంబంధించిన వ్యాధులు ఇలాంటివన్నీ ఉంటాయండి. సో నేను పోగానే చెప్పిన, ఇంట్లో తప్పకుండా అనారోగ్యాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. నేను చెప్పినట్టుగానే ఆ ఇంట్లో వాళ్ళ మిస్సెస్కి అనారోగ్యంగానే ఉందండి. అందుకే నన్ను పిలిపించారు. నేను ఏమని చెప్పానంటే, ఫస్ట్ ఈ పిల్లర్ తీసేసి కొద్ది ఐస్ ఉంటే ఇక్కడ కట్టమని చెప్పిన. ఇది ఫస్ట్. రెండవది, దీని కింద బాత్రూమ్ తీసేయమని సూచించడం జరిగింది. ఇది రెండవది. మూడవది ఏంటంటే, ఈ త్రిభుజాకారంగా పశ్చిమ నైరుతి ఏదైతే పెరిగిందో దీనిని సపరేట్గా
వీళ్ళ బంధువులలో ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేయమని చెప్పడం జరిగిందండి. ఎవరైతే ఏజ్డ్ ఉంటారో 78 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా వీళ్ళ బంధువులలో ఉంటే వాళ్ళ పేరు మీద చేయండి అని చెప్పిన. వాళ్ళ పేరు మీద చేసిన తర్వాతనే ఇక్కడ మీరు ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పిన. అయితే ఇక్కడ నేను కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చా అని నన్ను అడగడం జరిగింది. నేను చెప్పిన కార్ పార్కింగ్ మీరు పెట్టుకోవచ్చు, కానీ దీన్ని సపరేట్గా ఈ ఇంటికి ఆనకుండా బునాది తీయండి. ఈ ఇంటికి ఆనకుండా బునాది తీయాలి. ఈ బునాది ఈ ఇంటి బునాది కంటే కొద్దిగా ఎక్కువ ఉండాలి. అప్పుడు ఇక్కడ షెడ్ వేసుకొని దీంట్లో కారు పెట్టుకోండి. కానీ ఈ త్రిభుజాకారంగా పెరిగిన ఈ స్థలం అంటే పశ్చిమ నైరుతి పెరిగిన ఈ స్థలం మాత్రం తప్పకుండా వేరే వాళ్ళ పేరు మీద చేయండి. బంధువులలో ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ తర్వాతనే మీరు ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. కార్ పార్కింగ్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి అతను నేను చెప్పినట్లుగానే ఈ పిల్లర్ మాత్రము తీసి ఇక్కడ వేయడం జరిగింది. ఇది కూడా వేరే వాళ్ళ పేరు మీద చేసి ఇక్కడ కార్ పార్కింగ్ చేయడం జరిగింది. కానీ అతను ఇంతవరకు కూడా ఈ బాత్రూమ్ తీయలేదండి. సో బాత్రూము తీయనంత వరకు ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు తప్పకుండా ఉంటాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇల్లు కట్టుకున్నప్పుడు తూర్పు ఆగ్నేయంలో మెట్ల కింద బాత్రూమ్ కానీ, పశ్చిమ వాయవ్యంలో మెట్ల కింద బాత్రూమ్ కానీ, దక్షిణ నైరుతిలో మెట్లు వచ్చినప్పుడు దీని కింద బాత్రూమ్ కానీ, ఇక్కడి నుండి ఇక్కడి వరకు పశ్చిమ నైరుతిలో మెట్ల కింద బాత్రూమ్ వచ్చినా కానీ, లెట్రిన్ రూమ్ వచ్చినా కానీ మీరు అవాయిడ్ చేయండి. ఇవి అనారోగ్యాలకు మూల కారకాలు అవుతాయి. సో మీరు ఇల్లు కట్టే ముందు మంచి వాస్తు తెలిసిన అతన్ని పిలిపించుకొని అతని సలహా ప్రకారము ఇల్లు కట్టుకోండి. వాస్తును పాటించి సుఖ సంతోషాలతో ఉండండి. అప్పుడే మనకు వాస్తుతో పాటు కట్టిన ఇల్లు కరెక్ట్గా ఉంటే ఆ ఇంటిలో అందరికీ శుభం జరుగుతుందండి. ఇది నేను ఎన్నో ఇళ్లను అబ్జర్వ్ చేశాను. అది వాళ్ళు వాస్తు ప్రకారంగా కట్టుకున్న ఇల్లు చాలా అభివృద్ధిలోకి వచ్చారు. ఇది నేను ఎన్నో ఇల్లు చూశాను. కాబట్టి మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు తప్పకుండా వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోండి. వాస్తు శాస్త్రజ్ఞుని పిలవండి. ఆ తర్వాత పిల్లలు కూడా వాస్తు ప్రకారం కట్టినప్పుడు మంచి చదువులు, మంచి ఉద్యోగాలు, మంచి ప్రవర్తన ఉంటాయండి వాళ్ళకి. ఇది తప్పకుండా మీరు గమనించండి. ఏదైనా మంచి వాస్తు ఉన్న ఇంట్లో చూస్తే మీకు తప్పకుండా నేను చెప్పినట్టుగా పిల్లలు మంచిగా చదువుకోవడము, ఉద్యోగాలు సంపాదించడం, మంచి ప్రవర్తనను మీరు చూడవచ్చు పిల్లలది. ప్లస్ ఇంట్లో కూడా ఎవరికి అనారోగ్య సమస్యలు ఉండవు. సో నన్ను సంప్రదించాలనుకుంటే ఇక్కడ నా నెంబర్ ఇచ్చాను. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. మీరు ఇంటికి ప్లాన్ గీయించుకోవాలనుకున్నా నన్ను సంప్రదించండి. ఏవైనా తప్పులు ఉంటే ప్లాన్లో మీకు సూచించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.